సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రేపు ఢిల్లీకి వెళ్లబోతున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో భేటీ కానున్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లుపై రాహుల్ గాంధీ ఖర్గేకు వివరించనున్నారు. అనంతరం బీసీ రిజర్వేషన్లపై మద్దతు కూడగట్టేందుకు ఈ నెల 24న ఇండియా కూటమి ఎంపీలకు సీఎం రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు. అలాగే మరోవైపు ప్రధాని మోదీ అపాయింట్మెంట్ కోరినట్టుగా తెలుస్తుంది. బీసీ రిజర్వేషన్ బిల్లుకు సహకరించాలని ఎంపీలను కోరనున్నారు సీఎం రేవంత్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, ఇతర అధికారులు ఢిల్లీ వచ్చి ఢిల్లీలో లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారిని, లీడర్ ఆఫ్ అపోజిషన్ రాజ్యసభ మల్లికార్జున ఖర్గే గారిని, వారిద్దరిని కలిసి తెలంగాణ రాష్ట్రంలో క్యాస్ట్ సెన్సెస్ మీద ఈ మధ్యనే రిపోర్ట్ అక్కడ ఎక్స్పోర్ట్ కమిటీ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి సబ్మిట్ చేయటం జరిగింది. ఆ రిపోర్టు గురించి ఇద్దరు ఎల్ఓపీలు అంటే రాహుల్ గాంధీ గారిని, మల్లికార్జున ఖర్గే గారిని కలిసి వారికి ఆ రిపోర్టు మీద బ్రీఫ్ చేసి తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్ ఓబీసీస్కి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని, జీవోని అమలు చేసేదానికి కేంద్ర ప్రభుత్వంలో పార్లమెంట్లో కూడా దానికి సంబంధించిన విధి విధానాలని చేసి దాన్ని అమలు చేసే విధంగా సహాయం చేయాలని అడగటానికి మరి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారు ఈ ఇద్దరు నాయకులను కలిసిన తర్వాత 24 సాయంత్రం 5 గంటలకి ఇందిరాభవన్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సంబంధించిన ఎంపీలందరూ 100 మంది అందరికీ ఈ క్యాస్ట్ సెన్సెస్ మీద 42% రిజర్వేషన్ మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇందిరా భవన్లో ఇవ్వటం జరుగుతుంది.